నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం బుల్లికురువ క్వారీ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ప్రమాదంలో 6 కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం ఘనంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ప్రజల సంపదను గత వైసీపీ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని వ్యాఖ్య బల్లికురువ క్వారీ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా బల్లికురువ క్వారీలో జరిగిన ప్రమాదంలో 4 మృతి చెందడంతో పాటు మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్వారీలో పనులు చేస్తున్న కార్మికులపై రాళ్లు పట్టడంతో 6 కార్మికులు మృతి చెందారని అన్నారు. ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులతో సీఎం మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఈ ఘటనపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు గురునానక్ రోడ్లోని ఎంపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎంపీ కేశినేని శివనాథ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి సమక్షంలో ఎంపీ కేక్ కట్ చేశారు. విజయవాడ గురునానక్ రోడ్లోని పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టీడీపీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎంపీ కేశినేని శివనాథ్కు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేశినేని శివనాథ్ కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడాది కాలం నుంచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. సూపర్ 6లో చెప్పిన పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా తొలి విడతగా రైతుల ఖాతాల్లో 7,000 పడ్డాయని తెలిపారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో అధికారులు, ఎంపీల సమావేశం జరిగిందని, ఆ సమీక్ష సమావేశంలో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న హైదరాబాద్ విజయవాడ 6 లైన్ అండ్ 8 లైన్ హైవేకి లైన్ క్లియర్ అయిందన్నారు. నిన్న 2 బృహత్తరమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ చేసుకుంది. అన్నదాత సుఖీభవ తరపున కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ప్రతి రైతుకి అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది. ఇటువంటి ఆనందకాల రావాలనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలం నుంచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ మేము సూపర్ 6లో చెప్పిన అన్ని పథకాలని ఒక్కొక్క దాన్ని తీర్చుకుంటూ వస్తున్నాం. ముందుగా అధికారంలో రాగానే పెన్షన్ మొదలుపెట్టాం, ఆ తర్వాత అన్న క్యాంటీన్లు మొదలుపెట్టాం, గ్యాస్ బండ్ మహిళలకు ఉచిత గ్యాస్ బండ్ ఇవ్వడం మొదలుపెట్టాం. నిన్న మనం రైతులందరికీ కూడా 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటమే కాకుండా ముఖ్యంగా ఇవాళ చదువుకునే పిల్లలందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంత 15,000 రూపాయలు వేసి ప్రతి ఒక్క ఆడబడుచు యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరం నిన్న మనం చూస్తే నితిన్ గడ్కరీ గారు వచ్చారు. నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న ఆఫీసర్స్, ఎంపీల రివ్యూ మీటింగ్ జరిగింది. ముందు ఆ రివ్యూ మీటింగ్లో మేము ఎప్పటి నుంచో కళ్ళకంటున్న విజయవాడ హైదరాబాద్ రోడ్డు 6 లైన్ అండ్ 8 లైన్ రోడ్డు మొన్నటి వరకు ఔటర్ రింగ్ రోడ్డు వరకే ఉండేది, అంటే నందిగామ ప్రాంతం వరకే ఆపారు. గత 4 రోజుల క్రితం దాన్ని గొల్లపూడి వరకు తీసుకురావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ నితిన్ గడ్కరీ గారిని విజయవాడ పున్నమి ఘాటు దాకా కూడా నేషనల్ హైవే ఎక్స్టెండ్ చేయాలి, మీ వల్లే మాకు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది, ఇది కూడా పూర్తి చేయాలంటే వారు వెంటనే అప్పటికప్పుడు అధికారులకి పున్నమి ఘాటు దాకా వేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ మచిలీపట్నం కూడా 6 లేన్స్కి నిన్న శంకుస్థాపన జరిగింది. ఈ విధంగా చూసుకుంటే విజయవాడ పట్టణం, విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్యలు అతి త్వరలో తీరబోతున్నాయి.
సంచార జాతుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే వారి గౌరవం కోసం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఆగస్టు 31న జరిగే సంచార జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటిష్ పాలనలో 1957లో దేశం కోసం పోరాడిన సంచార జాతులను దొంగలుగా, బందిపోట్లుగా చిత్రీకరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వేలాది మందిపై దమనకాండ కొనసాగిందని గుర్తు చేశారు. 1952లోనే ఈ జాతులకు విముక్తి లభించిందని తెలిపారు. వారికి సమాజంలో గుర్తింపు లభించేందుకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన స్మరించారు. ఆ కమిషన్ రిపోర్టులో భారతీయ సంస్కృతి నిలబెట్టడానికి సంచార జాతులే ప్రధాన కారణమని ప్రస్తావించారని అన్నారు. 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ జాతులకు గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సంచార జాతుల ఉనికిని కాపాడేందుకు అధ్యయనం చేశామని చెప్పారు. వారికి ఓటు హక్కు లేకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. డిఎన్టీ ఏదైతే డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించే ఒక గొప్ప కార్యక్రమం ఆ రోజు మా భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కేవలం విముక్తి ద్వారానే అన్నీ సాధ్యమవుతాయి అని కాకుండా వాళ్ళకి సరైన విధంగా ప్రాతినిధ్యం వహించాలి, వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో మన స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో డిఎన్టీకి సంబంధించిన మొదటిసారి ఒక దేశవ్యాప్తంగా కమిషన్ వేయటం జరిగింది. వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళ సంబంధించిన సమస్యలు ఏంటి, వీళ్ళ సమస్యల నుంచి వాళ్ళకి రాజ్యాంగ హక్కులు ఇవ్వాలి అనే ఒక ప్రయత్నం అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో బాబా ఇదాతే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది దగ్గర వాళ్ళు తీసుకున్న రిపోర్ట్, ఆ యొక్క బాబా ఇదాతా రిపోర్ట్లో మొదటి రాసిన మాట ఏంటంటే, భారతదేశం ఈ విధంగా ఉంది అంటే, భారతదేశం యొక్క సంస్కృతి కాపాడబడుతుంది అంటే, భారతదేశం ఇప్పటికీ కూడా విచ్ఛిన్నం కాకుండా నిలబడింది అంటే దానికి కేవలం సంచార జాతులే కారణం అని చెప్పి ఆయన తన రిపోర్ట్లో మొదటిసారి రాయటం జరిగింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జాతులందరూ కూడా సంచార జాతులు, మన సంస్కృతికి వారధులు, అలాగే సంస్కారానికి వాళ్ళు పెన్నిధులు అని చెప్పి మేము భావిస్తాం. ఆ విధంగా వాళ్ళ కారణంగానే ఇవాళ భారతదేశం నిలబడింది అనడానికి ఎటువంటి సందేహం లేదు. కనుక ఈ యొక్క జాతులకు సంబంధించిన ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ కమిషన్ మరింతగా ముందుకు తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దీన్ని ఆయన ప్రధానమంత్రి అయిన తొలినాళ్ల నుంచి చేయాలని ఒక ప్రయత్నంతో అనేక రకాల కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక రకాల సెంటర్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తప్పనిసరిగా డిఎన్టీ హాస్టల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి బీసీ కమిషన్ ఆధ్వర్యంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర సంపద, ప్రజల సంపదను గత వైసీపీ ప్రభుత్వం దోచుకుందని, నేడు రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారటానికి వైసీపీయే కారణమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్ర ఖజానాను దోచేసి విదేశాలకు తరలించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తులో ఒక్కో నిజం వెలుగులోకి వస్తున్నా, దాచిన డబ్బుల కట్టలు బయటపడుతున్నా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఇంకా బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ 6వ లైన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్ పార్టీ అధ్యక్షులు పడాల గంగాధర్తో కలిసి 2 నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునేందుకు టిఫిన్ బండి, ఇస్త్రీ బండి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. అందుకే 2024 ఎన్నికలు ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి కూటమి ఎమ్మెల్యేలను భారీ మెజారిటీలతో గెలిపించారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో జాప్యమైతే ప్రజలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయన ఇచ్చిన అమ్మఒడి, రైతు నేస్తం ఎన్ని పర్యాయాలు ఇచ్చారో లెక్క చెప్పాలన్నారు. 3 పర్యాయాలు ఇచ్చి 2 సంవత్సరాలు ఎగ్గొట్టారని అన్నారు. పెన్షన్ను 1000 రూపాయలు పెంచడానికి జగన్ 5 సంవత్సరాలు తీసుకుంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉందని, నష్టపోయేది మన పిల్లలే అని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇదంతా దురదృష్టకరమని ప్రజలంతా గమనించాలన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ పడాల గంగాధర్ మాట్లాడుతూ,
ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు గుర్తించి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వారికి సహాయం చేస్తున్నారని అన్నారు. పేద ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. నోట్లు కట్టలు గుట్టలు గుట్టలు వాళ్ళ మనుషులే వాటి మధ్యలో నిలబడి మాట్లాడిన మాటలు ఒకటి కాదు రెండు కాదు అనేకమైన వీడియోలు వాళ్ళ సిట్టు బయటకు తీస్తే దాన్ని కూడా బోకరించే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అంటే ఈ బోకరించడం అదేం కొత్త ఏమి కాదు. స్వయాన రాజశేఖర రెడ్డి గారు తమ్ముడైన వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపితే దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు చంపారని చెప్పి ప్రచారం చేశారు. చివరికి ఆ కుటుంబ సభ్యులు చంపినట్టుగా తేలింది. అలాగే ఇవాళ ఒక్కసారి కాదు, ఇవాళ ఎక్కడో ఒక మిల్లులో పాతరేసి దాచిన డబ్బుల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు దాని యొక్క అవి ఎక్కడున్నవని అడ్రస్ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ తీస్తే ఉన్న దొరికిన డబ్బులు, లేదా కొన్ని చోట్ల ఆయనకి వీడియోలు చూపించారంట. జగన్మోహన్ రెడ్డి గారికి వీడియోలు డబ్బులు మూటలని లేదా డబ్బులు గుట్టలు చూపించారంట. అన్ని ప్రత్యక్ష సాక్ష్యాలున్న అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారండి. నేను ప్రజలు కోరుతా ఉన్నాను, ఆ వీడియోలు చూశాక కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల్ని ఇంకా నమ్మే పరిస్థితిలోనే వాళ్ళు పిచ్చి ఆలోచనతో మాట్లాడుతున్నారా లేదా మీరు నమ్ముతున్నారా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ సంపద అంతా ఎవరిది? ప్రజలది, రాష్ట్రానికి. ఇవాళ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా అయ్యింది అంటే నిండా అప్పులు చేసే పరిస్థితి గత ప్రభుత్వం చేయటమే కాకుండా ఇప్పుడు కూడా అప్పులు చేయాల్సిన అవసరం వస్తుందంటే మన రాష్ట్ర ఖజానాన్ని దోచేసిన విధానం, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడో పాతరలేసిన విధానం, లేదా విదేశాలకు తరలించి ఒక ఫ్లైట్ ఆయన విదేశానికి వెళితే స్పెషల్ ఫ్లైట్లో ఆడిచ్చిన రూట్ గాక 4 గంటలు ఆ ఫ్లైటు ఎటు వెళ్ళింది ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి ఉంది. అంటే అంత పకడ్బందీగా దోపిడీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా అబద్ధాలు ఆడుతున్నారు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించారు. ఆ గమనించబట్టే ఒక్కొక్కరికి 50,000 ఓట్లు, 60,000 ఓట్లు, 90,000, 1,00,000 ఈ విధంగా మెజార్టీ వచ్చిందంటే ప్రజలు గమనించారు. సూపర్ పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక 6వ డివిజన్లో పర్యటిస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కాకుండా స్థానికులు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఆర్థిక పరంగా కానివ్వండి, లేదంటే విద్యాపరంగా కానివ్వండి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ అదే భాగంలో ఈ రోజున కాకరాల పద్మావతి అనే ఆవిడికి టిఫిన్ బండి, అలాగే ఇంకో కార్మికుడికి ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా నిత్యం ప్రజల్లో ఉండే మా గద్దె రామ్మోహన్ గారికి అనునిత్యం కూడా కొండ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మేము ఇచ్చే సూపర్ 6లో కాకుండా విడిగా ప్రైవేటు కొన్ని ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. టిడ్కో ఇల్లు గత 5 ఏళ్ళలో మేము కట్టిన తర్వాత అలా మూలబడేశారు. ఇక్కడ స్థానికులు అడగడం జరిగింది. వాళ్ళకి రేపు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ పూర్తి చేసి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. అదేవిధంగా చాలామంది అర్హులకు కూడా పెన్షన్లు తీసేయడం జరిగింది గత 5 ఏళ్ళలో. వాళ్ళను కూడా మేము నోటిఫై చేసి వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకున్నాము. మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టంగానే వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్లు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే దిశగా అభివృద్ధి, సంక్షేమం ఒకే సమపాలలో నడిచే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వారాహి జ్యువెలర్స్ నూతన షోరూం విజయవాడ రాజగోపాలాచారి వీధి నందు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించారు. ముక్కుపుడక నుంచి వడ్డాణం వరకు అన్ని రకాల నగలు తమ వద్ద లభిస్తాయని నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. షాప్ ఓపెనింగ్ ఆఫర్గా ₹1,00,000 కొనుగోలు చేస్తే 50,000 విలువైన డైమండ్ జ్యువెలరీ ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు మాత్రమే వర్తించనుందని తెలిపారు. విజయవాడ గవర్నర్పేట రాజగోపాలాచారి వీధిలో వారాహి జ్యువెలర్స్ షోరూం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, యువ నాయకులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలివండ్ల బాలస్వామి హాజరై షోరూంను ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఉన్న
నూతన కలెక్షన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా బోండవ్వ మాట్లాడుతూ బంగారు, వెండి ఆభరణాల వ్యాపారంలో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న వంశీ, శ్రీనివాసుల ఆధ్వర్యంలో వారాహి జ్యువెలర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నూతన షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా లభించే లేటెస్ట్ మోడల్స్ ఈ షోరూంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భారతీయులకు బంగారం ఎంతో ప్రీతిపాత్రమైందని, ఇలాంటి స్టోర్లు నగర అభివృద్ధికి దోహదపడతాయన్నారు. వ్యాపారంలో విజయం సాధించి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీసెన్ రోడ్లో వారాహి జ్యువెలరీస్ శ్రీనివాసు, వంశీ ఆధ్వర్యంలో ఒక చక్కటి వ్యాపారం ప్రారంభించుకోవడం సంతోషం. బంగారం వ్యాపారంలో అనేక సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి వీళ్ళు ఈ రోజున గోల్డు, సిల్వరు రెండు కూడా లేటెస్ట్ డిజైన్స్తో మరి భారతదేశంలో అనేకమైనటువంటి కొత్త మోడల్స్ వస్తూ ఉన్నాయి. బాంబే కానీ, సూరత్ కానీ, అలాగే అనేక అడ్వాన్స్డ్ డిజైన్స్తో వచ్చినటువంటి జ్యువెలరీ అన్నిటిని కూడా ఇక్కడ విజయవాడ కొత్త షోరూమ్ ఓపెన్ చేయటం అనేది సంతోషం. ఇవాళ అమరావతి రాజధానిగా రెండోసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక ఆల్మోస్ట్ భారతదేశంలో అన్ని గోల్డ్ షోరూమ్స్ కూడా విజయవాడ నగరంలో పెడతాం జరిగింది. పెద్ద పెద్ద షోరూమ్స్తో పాటు ఇవాళ భారతీయులకు అత్యంత ప్రియమైనది బంగారం, వెండి, నగలు. అందరూ కూడా ఉన్న స్థాయిలో అందరూ కూడా బంగారం, వెండి ఉంచుకోవాలని కోరుకుంటారు. అలాంటి సందర్భంలో మరి ఇలాంటి షాపులన్నింటినీ కూడా చక్కటి వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ డిజైన్స్ కూడా బ్రహ్మాండంగా లేటెస్ట్ డిజైన్స్తో మరి ఉన్నాయి కాబట్టి ఈ వ్యాపారం వంశీ, శ్రీనివాసు ఆధ్వర్యంలో దిగ్విజయవంతంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వ్యాపారంలో అన్ని రకాలుగా వాళ్ళు సక్సెస్ అవ్వాలని కూడా హృదయపూర్వకంగా ఆశీస్సులు ఇస్తూ ఆల్ ది బెస్ట్ వారాహి జ్యువెలరీస్ టీం అందరికి కూడా తెలియజేస్తాం. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలివండ్ల బాలస్వామి మాట్లాడుతూ మహిళలకు మెచ్చే విధంగా అన్ని రకాల నగలు ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రజల మన్ననలు పొంది వ్యాపారం మరింత ఎదగాలని అన్నారు. ఈరోజు విజయవాడలో ఒక మంచి గోల్డ్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. వారాహి జ్యువెలరీస్ మరి గవర్నర్పేటలో రాజగోపాలాచారి స్ట్రీట్లో మరి వంశీ గారు అలాగే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి రవి గారి అధ్యక్షతన మరి ఈరోజు ఈ గోల్డ్ షాపు ఓపెనింగ్ కార్యక్రమాన్ని మా స్థానిక ఎమ్మెల్యే లక్కీ హ్యాండ్ బోండా ఉమా గారి చేతుల మీదుగా ఈరోజు ఈ గోల్డ్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. మరి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో ప్రజలకు, మహిళలకు ముఖ్యంగా మరి మెచ్చే విధంగా ఐటమ్స్ ఇక్కడ హారాలు కానీ మరి అలాగే మరి నెక్లెస్లు కానీ, వడ్రానాలు కానీ అన్నీ మరి మహిళలు వాడుకు అవసరమైనటువంటి అన్ని ఐటమ్స్ కూడా చాలా వినూత్నంగా, చాలా చక్కగా ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి రాజగోపాలాచారి స్ట్రీట్ గర సంసార్ పక్కన ఉన్నటువంటి వారాహి జ్యువెలరీస్కి వచ్చి మీకు కావాల్సినటువంటి నగలని తక్కువ రేట్లకి, మన్నిక గల నగలను తక్కువ రేటుకి కొనుగోలు చేసి మీరందరూ కూడా అలంకార ప్రియులందరూ కూడా వచ్చి ఈ షాపుని ఒకసారి సందర్శించి కొనుగోలు చేయాలి. మరి అలాగే ఈ షాపు దినదిన అభివృద్ధి చెంది భవిష్యత్తులో మరింకా కొన్ని షాపులు ఇంకా పెట్టాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులతో మరి శ్రావణ మాసం మంచి రోజుల్లో ఇక ఈ షాపును ఓపెన్ చేశారు. కాబట్టి మా అందరి ఆశీస్సులతో ఇలాంటి షాపులు ఇంకా ఎన్నో వంశీను శ్రీనివాస్ గారు భవిష్యత్తులో మంచి మంచి షాపులు ఇంకా పెట్టి విజయవాడ నగర యొక్క ప్రజల యొక్క మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ షాపు కార్యక్రమానికి నన్ను కూడా గెస్ట్గా పిలిచినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ షాపు దినదిన అభివృద్ధి చెందాలని వెంకటేశ్వర ఆశీస్సులతో కోరుకుంటున్నాను. నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ముక్కుపుడక నుంచి వడ్డాణం వరకు అన్ని రకాల నగలు తమ వద్ద లభిస్తాయన్నారు. ఎక్కడా చూడని ప్రత్యేక డిజైన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. షాప్ ఓపెనింగ్ ఆఫర్గా ₹1,00,000 కొనుగోలు చేస్తే 50,000 విలువైన
డైమండ్ జ్యువెలరీ ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు మాత్రమే వర్తించనుందని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అండి, నా పేరు శ్రీనివాస్ అండి. వారాహి జ్యువెలర్స్ అండి, కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలర్స్ అండి. ఇక్కడ వెండిని ముక్కుపొడక నుంచి వడ్రాని వరకు అన్ని వస్తువులు ఉంటాయి, అన్ని డిజైనర్ పీసెస్ ఉంటాయి. మీరు ఎక్కడా చూడండి, డిజైన్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. వచ్చి విజిట్ చేయండి, అందరూ చూడండి. ఇప్పుడు ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్ కూడా పెట్టామండి. 1,00,000 కొంటే 50,000 వర్త్ గోల్డ్ డైమండ్ జ్యువెలరీ కూడా ఫ్రీగా ఇస్తున్నామండి. అందరూ వచ్చి విజిట్ చేయండి, పర్చేస్ చేయండి. ఆగస్ట్ 15th వరకు ఉంటుందండి ఆఫర్. 3rd నుంచి ఆగస్ట్ 15th వరకు, ఇండిపెండెన్స్ డే వరకు ఆఫర్ రన్ అవుతుంది. మీరు అందరూ విజిట్ చేయొచ్చు. సుమారు 300 కోట్ల విలువ చేసే విజయవాడ గవర్నర్పేట డిపో పాత బస్టాండ్లకు చెందిన 4.15 సెంట్లు స్థలాన్ని లూలు సంస్థకి అప్పనంగా అప్పగించడంపై అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు లీజు పేరుతో నామమాత్రపు ధరలకు కట్టబెట్టే జీవో నెంబర్ 137 తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, పలువురు ఆర్టీసీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు చిరకాలంగా సుపరిచితమైన దశాబ్దాల తరబడి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన పాత బస్టాండ్, గవర్నర్పేట డిపోలను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడాన్ని అఖిలపక్ష నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. సుమారు 300 కోట్ల విలువ చేసే విజయవాడ గవర్నర్పేట డిపో పాత బస్టాండ్లకు చెందిన 4.15 సెంటు స్థలాన్ని లులు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకి 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ జీవో నెంబర్ 137 విడుదల చేయడం పట్ల వామపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లీజు పేరుతో నామమాత్రపు ధరలకు ప్రభుత్వ భూములు కట్టపెట్టడంపై ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమేనని విమర్శించారు. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వలన నగరంలోని చిన్న మధ్యతరగతి వ్యాపారుల స్థితి దయనీయంగా మారిందన్నారు. స్థానిక వ్యాపారాలకు ఉపాధిని నాశనం చేసే కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రజాతంత్రవాదులు, అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇవాళ విజయవాడ నగరం నడిబొడ్డున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ల్యాండ్స్ దాదాపు 4 ఎకరాలకు పైగా లులు కంపెనీ కట్టబెట్టాలని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నీకు లులు కంపెనీ పైన ప్రేమ ఉంటే ఆ మాల్ పెట్టేయాలనుకుంటే ఊరు బయట ఎక్కడైనా పెట్టించుకో, లేదంటే సిఆర్డీఏలు 54,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అక్కడ నువ్వు ల్యాండ్ ఇచ్చి పెట్టించుకో. అంతేగాని ఇక్కడ ఆల్రెడీ జనసమర్థంగా ఉండే నగరం నడిబొడ్డున ఇవాళ నువ్వు దాన్ని లులు కంపెనీకి ఇస్తాము, 99 సంవత్సరాల పాటు లీజ్ ఇస్తామంటే 99 సంవత్సరాల తర్వాత ఎవరు బతికున్నాము, మీరు బతికున్నాము, మేము బతికున్నాము, చంద్రబాబు నాయుడు గారు కూడా బతికి ఉన్నారు. మరి ఎందుకు మీరు అట్లా చేస్తూ ఉన్నారు? కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటే మేము చెప్తా ఉన్నాం, అధికారం లేకముందు బాగుంటాడు, అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కుర్చీలో కూర్చుంటాడో ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. తర్వాత ఇవాళ భూములన్నీ కూడా పేదలు, రైతులు వాళ్ళ చేతుల్లో ఉన్న భూములన్నీ కూడా తీసుకుని పెద్దవాళ్ళకు కట్టబెట్టడం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పారిశ్రామికలకు, అదేవిధంగా ప్రాజెక్టులకు, తర్వాత కాల్వలు ఇవన్నీ పెట్టాలన్నప్పుడు టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎంపీ స్థాయి నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదగాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలివండ్ల బాలస్వామి ఆకాంక్షించారు. చిన్ని జన్మదినం సందర్భంగా నిర్మల శిశుభవన్ నందు వృద్ధులకు పండ్లు, స్వీట్లను ఎంపీ కేశినేని చిన్ని కుమారుడు వెంకట్తో కలిసి పంపిణీ చేశారు. చిన్ని మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని జన్మదిన వేడుకలు రాఘవయ్య పార్క్ వద్ద గల నిర్మల శిశుభవన్లో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని 23వ డివిజన్ టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ శివనాథ్ కుమారుడు వెంకట్ పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి జన్మదినం సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలివండ్ల బాలస్వామి, టీడీపీ నాయకుడు కోటి మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఎంపీ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని అన్నారు. దానిలో భాగంగా ఈరోజు గవర్నర్పేటలోని
నిర్మహోదయ భవన్లో కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క తనయుడు, మరి మంచి యువ నాయకుడు, మరి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి వెంకట గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పేద వృద్ధులకు మరి పండ్లు, కేక్ కటింగ్ చేసి బ్రెడ్, కేకు ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి దీవెనలు ఎంపీ గారికి అందే విధంగా ఎంపీ గారు ఇలాగే 100 సంవత్సరాలు పుట్టినరోజు చేసుకొని ఎంపీగా, కేంద్ర మంత్రిగా భవిష్యత్తులో ఎదగాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఆశించి మరి ప్రతి సంవత్సరం ఎంపీ గారి పుట్టినరోజుని ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరి మా టీం టీడీపీ 23 డివిజన్ ఆధ్వర్యంలో, మరి కోటి గారి ఆధ్వర్యంలో మా మిత్ర బృందం అంతా కూడా కలిసి ఈరోజు ఎంపీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వీళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నిర్మహోదయ భవన్లో ఈరోజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా మా టీం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిర్మల్ హృదయ భవన్లో బాలా గారు, కోటి గారు మరియు టీం టీడీపీ 23rd డివిజన్లో వాళ్ళందరూ కలిపి ఇక్కడ మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ మరియు వృద్ధులందరికీ బ్రెడ్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పంపకం స్టార్ట్ చేశారు. దాంట్లో నన్ను ఇవాళ రమ్మని అడిగారు. థ్యాంక్ యూ, మీరందరూ ఇట్లానే సేవలు ఇంకా చేస్తూ ఉండాలి పిలిచినందుకు. సో నేను కూడా వచ్చి ఇవాళ అందరికీ పంచి ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇవాళ ఇవాళ అందరు చేస్తారు, అన్నిట్లో పాల్గొనడానికి వెయిట్ చేస్తున్నాను. బాలాగారు ఇట్లానే అందరికీ సేవ చేస్తా ఈ 23rd డివిజన్ ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. మా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నిర్మల హృదయ భవన్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే మా ఎంపీ గారికి చెప్పారంటే చేసి చూపిస్తారంతే అనే మాటకి నిదర్శనం మా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు. అలాగే ఎన్నో కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లాని ఎంతో అభివృద్ధి చేయడంలో ముందడుగులో ఉన్నారు మా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు. అలాగే మా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈ పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎన్నో సంవత్సరాలు చేసుకోవాలని, ఎంతో శుభంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఇలాంటి నూతన సంవత్సరం పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గవర్నర్పేట సివిఆర్ స్కూల్లో చదువుకుని ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా అన్నారు. గత 12 ఏళ్లుగా స్నేహితుల దినోత్సవం రోజున పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకుంటామని చెప్పారు. రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా తమ పూర్వ మిత్రుల అపూర్వ సంగమం ఉంటుందని వారు స్పష్టం చేశారు. విజయవాడ గవర్నర్పేట సివిఆర్ జిఎంసిహెచ్ స్కూల్ నందు పూర్వమిత్రుల అపూర్వ సంగమం కార్యక్రమం జరిగింది. 1979, 1980, 1981 బ్యాచ్లకు సంబంధించిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవం రోజున సివిఆర్ మిత్ర బృందం తరపున పూర్వ విద్యార్థులు ప్రతి ఏడాది కలుస్తామని అన్నారు. సివిఆర్ లయన్స్ క్లబ్ అనే ఓ సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏ స్నేహితుడికి కష్టం వచ్చినా అండగా ఉంటున్నామని ఆయన అన్నారు. ప్రతి ఏడాది ఒకసారి కలిసి కష్టసుఖాలు పంచుకుంటామని పేర్కొన్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు వృద్ధాప్యంలోనూ ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా పూర్వ విద్యార్థులు కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. రాజకీయాలు, మతాలు, కులాలకు సంబంధం లేకుండా స్నేహితులందరం కలిసి ఈ వేడుక జరుపుకుంటున్నామని తెలిపారు. మరో పూర్వ విద్యార్థి రషీద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం రోజున చదువుకున్న పాఠశాలలో కలవటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఆ రోజుల్లో ఇదే పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న అనేక మంది పూర్వ విద్యార్థులు ఉన్నారని రషీద్ పేర్కొన్నారు. ఈ రోజున 79, 80, 80, 81 అంతకుముందు బ్యాచ్ అందరం కలిపి సివిఆర్ స్కూల్ ఫ్రెండ్స్గా గత 12 సంవత్సరాలు దీన్ని స్థాపించి ఇదే ప్రాంగణంలో ఐవీ ప్యాలెస్లో మంచి ఫ్యామిలీతో సహా మంచి ప్రోగ్రాం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా సివిఆర్ మిత్ర బృందం తరఫున ఎవరికి మంచి చెడు కార్యక్రమం అంటే అందరం పాల్గొనటం. అలాగే ఈ మధ్యకాలంలోనే సివిఆర్ లయన్స్ క్లబ్ అని స్థాపించి ఇవాళ దేశ విదేశాల్లో కూడా క్లబ్ విస్తరిస్తుంది. ప్రతిసారి కూడా ఫ్రెండ్స్కి ఏ చిన్న కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మేము అందరం వెళ్ళి పలకరిస్తే కాకుండా వాళ్ళకి మా యొక్క సహకారం. ఈ రోజున ఏంటంటే మాస్టర్లు అందరూ కూడా అప్పుడు మాకు చదివి చెప్పిన మాస్టర్లు అందరూ కూడా సన్మానం చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే సివిఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులతోటి ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిపారు.
ఈ సమావేశానికి నేను కూడా రావటం జరిగింది. ఆనాటి జ్ఞాపకాలను ఈరోజు నెమరు వేసుకుంటూ ఆనాటి మాకు చదువులు చెప్పినటువంటి గురువులు వేదిక మీద ఉండటం, ఒక్కొక్కరికి 80-85 ఏళ్ళు వచ్చినా మా కోసం వాళ్ళు వచ్చినందుకు నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యాక్టివిటీలో మన అరవసత్యం చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పుడు పాత విద్యార్థులను కలపాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కలిసాం. భవిష్యత్తులో కూడా కలుస్తాం. ఇవాళ ఒక్కొక్కరికి 60 ఏళ్ళు వచ్చినా ఆ చదువుకున్నటువంటి జ్ఞాపకాలు, ఆ స్నేహాలను ఎవరు మర్చిపోలేదు. మరి ఆ రోజుల్లో సివిఆర్ స్కూల్లో 1800 మంది విద్యార్థులు ఉండేవారు. వాళ్ళ ప్రభుత్వ కళాశాలలో ఆ రోజున కలకలలాడేటువంటి నేపథ్యం. విజయవాడ చుండూరు వెంకటరెడ్డి గవర్నర్పేట మున్సిపల్ హై స్కూల్. ఈ స్కూల్లో నేను 1979 నుంచి 82 దాకా చదివాను. మా స్కూల్ సివిఆర్ స్కూల్ 2011లో గెట్ టుగెదర్, నాకు తెలిసి విజయవాడలోనే కాక ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంలో కూడా ఫస్ట్ సారి మేము ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. 2011వ తారీఖు డిసెంబర్ నెలలో ఐవీ ప్యాలెస్లో పెట్టి 600 మంది గెట్ టుగెదర్ అయ్యాము. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 30 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులందరితో పిచ్చాపాటి మాట్లాడుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేశాము. ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు దాకా ప్రతి సంవత్సరం స్నేహిత దినోత్సవం రోజు మేము సివిఆర్ స్కూల్లో కలుస్తున్నాం. మా ఈ సివిఆర్ స్కూల్ అంటేనే అప్పట్లో మేము చదివేటప్పుడు 2200 మంది కెపాసిటీ ఉండేది, స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. చాలా గొప్పగా ఉండేది. 1 టౌన్లో గాంధీజీ, 2 టౌన్లో సివిఆర్, ఈ రెండే ఫేమస్గా ఉండేవి. ఈ 2 స్కూల్లో చదివిన వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అది కూడా. అలాగ మా స్కూల్లోంచి ఆ రోజుల్లో చదివి ఎంతెంతో గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల డిపార్ట్మెంట్లో, వ్యాపారంలో, అన్నిట్లో ఉన్నారు. మా స్కూల్లో చదివిన వాళ్ళు ఇదే స్కూల్లో చదివిన మన అరవ సత్యనారాయణ గారు డిప్యూటీ మేయర్గా చేశారు. ఈరోజు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ సిద్ధాంతంతో పనిచేసే పార్టీగా ప్రజలందరికీ చేరువ అవుతోందని తెలిపారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అటూరి శ్రీరామ్ నేతృత్వంలో ఆదివారం పలువురు ఇతర పార్టీల నుండి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీలో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన పత్రి శ్రీనివాస్, హైకోర్టు అడ్వకేట్ ఇస్మాయిల్ బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించిన మాధవ్ బీజేపీ పెరుగుతున్న ప్రజాభిమానానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్రం అందజేసినవని మాధవ్ రాష్ట్రంలో అందుతున్న పథకాలన్నీ కేంద్రం అందజేసినవేనని మాధవ్ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అనేక సంస్కరణలు, పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. అందుకే రాష్ట్రంలో అనేక మంది బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీలో అనేక మంది చేరడానికి ముందుకు వస్తున్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే ఇంత సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సుమారు 21 రాష్ట్రాల్లో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది. అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచాధినేతగా ఎలిగి ఇవాళ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఏమిటి అని ఆలోచన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే అంతిమ వ్యక్తికి ఏవైతే ప్రభుత్వ ఫలాలు అందాలి అని అంత్యోదయ అనే సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ. దేశం మొదలు, ఈ దేశంలో పుట్టిన మనందరం కూడా దేశమే ప్రథమం అనుకోవాలి. ఉపాధ్యాయ వృత్తిలో అనేక సమస్యలు ఉన్నాయని గుర్తించామని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు డెమోక్రటిక్ పీఆర్టీయూ వేదిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. డెమోక్రటిక్ పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం గాంధీనగర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ఉపాధ్యాయ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తిలో అనేక సమస్యలు ఉన్నాయని గుర్తించామని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు డెమోక్రటిక్ పీఆర్టీయూ వేదిక ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యలపై విస్తృతంగా చర్చించామని, కొన్ని ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించామని తెలిపారు. పెరుగుతున్న పనిభారం, బదిలీ అయిన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించకపోవడం,
అర్హత కలిగిన సీనియర్ ఉపాధ్యాయులతో ఎంఈఓ పోస్టులను భర్తీ చేయకపోవడం వంటి అంశాలను ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించామని చెప్పారు. ఇతర సమస్యలతో పాటు రకరకాల యాప్లతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ యాప్ల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారని శ్రీనివాస్ అన్నారు. అలాగే 12వ PRCని తక్షణం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల PRTU నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా నాకు తెలిసినంత వరకు నాకున్న 35 ఏళ్ల రాజకీయ అనుభవంలో టీచర్లకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి వారం కూడా మీరు మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని చర్చించుకునే వేదికను ఏర్పాటు చేయడం అనేది ఇది మొట్టమొదటిసారి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలే. మేము కూడా గతంలో ప్రభుత్వాల్లో ఉన్నాం. స్వయంగా నేను యాజ్ ఎ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను పనిచేశాను కొన్ని సంవత్సరాలు. కానీ we never and never had this type of facility provided by the government for the facilitating quality education by you. You have to accept it. సరే, మేము ఎన్నిసార్లు చెప్పినా పోయిన వారం చెప్పేవాడిని, ఈ వారం జరగలేదు, ఈ వారం చెప్పేవాడిని, ఇంకో వారం జరగలేదంటే సంవత్సరమే అయింది. ఈ రోజున జీతపత్యాలకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం. జీతం గతంలో ఎప్పుడు వస్తాయా, బాండ్లు అమ్మారా లేదా అని చెప్పి పేపర్ చూసుకునే పరిస్థితి నుంచి బాండ్ అమ్మినా అమ్మపోయినా 1వ తారీఖు జీతం వస్తుందనే భావం కల్పించినటువంటి ప్రభుత్వం. అది ఒకసారి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డెమోక్రాటిక్ PRTU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించుకుంటున్నాం. అంతేకాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 50 మండలాల కార్యవర్గ సభ్యులతో కూడా సమావేశం నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం రాష్ట్రంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యల గురించి, విద్యారంగ సమస్యల గురించి చర్చించి కొన్ని ముఖ్యమైనటువంటి తీర్మానాలు ఆమోదింపజేసుకోవడం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రావడం చాలా సంతోషం. వారి సమక్షంలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు, రాష్ట్రంలో ప్రధానంగా ఉపాధ్యాయులు ఉన్నటువంటి అశాంతి, పెరుగుతున్నటువంటి పనిభారం, ఆర్థికపరమైనటువంటి అంశాలు అన్నిటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా బదిలీ అయిన ఉపాధ్యాయులకి ఈ రోజుకి కూడా వేతనాలు చెల్లించలేకపోవడం, ఇది ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ముఖ్యమైన సమస్యగా దీన్ని తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో లెలీజాల రవీందర్ హీరోగా నటిస్తున్న రాజుగాని సవాల్ చిత్రం ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత లెలీజాల రవీందర్ మాట్లాడుతూ, ఇది కుటుంబ కథ అని, కుటుంబ బంధాలు, స్నేహం తాలూకు గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుందన్నారు. వినోదంతో పాటు హృదయాన్ని కట్టిపడేసే భావోద్వేగాలు కూడా ఉంటాయని తెలిపారు. విజయవాడలో రాజుగాని సవాల్ చిత్ర యూనిట్ సందడి చేసింది. మూవీ విడుదల సందర్భంగా విజయవాడ PVP మాల్లో ప్రేక్షకుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో, దర్శక నిర్మాత లెలీజాల రవీందర్, హీరోయిన్ రితికా చక్రవర్తి, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెలీజాల రవీందర్ మాట్లాడుతూ, ఆగస్టు 8న రాజుగాని సవాల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించే చిత్రం ఇది అని చెప్పారు. వినోదంతో పాటు పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి అని చెప్పారు. హీరోయిన్ మాట్లాడుతూ, ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పారు. భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పారు. అదే బాటలో రాజుగాని సవాల్ చిత్రాన్ని ఆదరిస్తారని ఆకాంక్షించారు. ఈ సినిమాని రాజుగాని సవాల్ ఆగస్టు 8 రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా చూసి నేను కొనటం జరిగింది. ఎందువల్లంటే కుటుంబ కథా చిత్రాలు ఎప్పుడూ కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా గతంలో రిలీజ్ అయినటువంటి బలగం కానీ, కోర్టు కానీ, ఇంకా చాలా సినిమాలు, చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని చేకూర్చిపెట్టారు. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా ముందు పెద్దపీట వేస్తారు. కంటెంట్ నమ్ముకున్న సినిమా అండి ఇది. హీరో చాలా బ్రహ్మాండంగా చేశాడు. గతంలో NTR గారు కానీ, తర్వాత శోభన్ బాబు గారు, అలాగే
ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కానీ ఈ టైప్ ఆఫ్ కథలు చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. సినిమా అంటే 4 పాటలు, 4 ఫైట్లు, 4 కుళ్ళు జోకులు, ఇదే కాదండి. యువతకు మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. కేవలం డబ్బుల కోసమే కాకుండా ఒక మంచి సందేశాన్ని మన యూత్కి ఇవ్వాలనే ఉద్దేశంతో బంధాలు, బాంధవ్యాలు, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, కుటుంబానికి ఎలా ఉపయోగపడాలి అనే హీరో అండి. ఈ హీరోయే కాదు, ఈ సినిమా చూసిన తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కూడా హీరోలు అయిపోతారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక హీరోయిన్ ఉంటారండి. ఆ ఇంటికి ఆ పిల్లాడే హీరో, ఆ అమ్మాయే హీరోయిన్. అలాంటి ఈ సినిమా చూసిన తర్వాత నా తండ్రిని నేను ఎలా చూసుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలి, నా ఫ్యామిలీని నేను ఎలా చూసుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి అనుకుంటాడు. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మరియు విజయవాడలోని ప్రజలందరి ఆశీస్సుల కోసం మేము రాజుగాని సవాల్ సినిమా టీం ఈరోజు పీవీపీ మాల్లో ఈ ఈవెంట్ చేయడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి వచ్చిన ప్రేక్షకులందరికీ మరియు మీడియా మిత్రులకి, మా సోదరులకి, ఇక్కడ అరేంజ్ చేసిన అందరికీ టీంకి మా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సినిమా 8వ తారీఖు థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా ఒక మంచి మ్యూజికల్ హిట్తో పాటు క్లాసిక్ డ్రామా మూవీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అందరూ చూడదగ్గ మూవీ. మంచి సెంటిమెంట్తో పాటు మీకు ఇక్కడున్న పరిస్థితులు, ఒక సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అదేవిధంగా సమాజంలో ఈరోజు ఎలా నడుస్తుంది అనే విధం కూడా ఇందులో చూపించడం జరిగింది. దీనికి రామ్ మిర్యాల గారు మరియు గోరెటి వెంకన్న గారు, అందా కుల్కర్ణి గారు లాంటి మహామౌలు పాటలు పాడడము మరియు పాటలు రచన చేయడం జరిగింది. ఈ సినిమాకి మంచి టెక్నికల్ క్వాలిటీస్తో తీయడం జరిగిందండి. ఇది ఒక రియల్ లైఫ్ లాగా కనబడుతుంది మీకు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకోగలిగే విధంగా ఈ సినిమా ఉంటుంది. 8వ తారీఖు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Vijayawada. My name is Ritika Chakraborty. So we are coming with our movie Rajugani Sawal on August 8th. Go and watch in your nearest theatre. This movie is made from the core of our hearts with lots and lots of hard work. This is a very realistic movie with all sort of emotions. So I request everyone, please come for today. Thank you so much. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న యువత, విద్యార్థులు నిర్వీర్యమైపోతున్నారని, వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈగల్ ఏసీపీ నగేష్ బాబు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ఈగల్ బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. మత్తు పదార్థాల వలన నేరాలు అధికంగా ఉన్నాయని, అరికట్టేందుకు ప్రభుత్వం తమ విభాగాన్ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. సుభశ్రీ క్రియేషన్స్ మరియు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ లో కిడ్స్ ఫ్యాషన్ షో నిర్వహించారు. గంజాయిని నివారిద్దాం, బంగారు భవిష్యత్తును నిర్మించుకుందాం అనే థీమ్ తో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, బాలీవుడ్ నటి మధుమితా గుప్తా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు ర్యాంపుపై హొయలొలికించారు. అనంతరం అతిథులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఈగల్ ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ, డ్రగ్స్ రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఉన్నత విద్యావంతులు కూడా మత్తుకు బానిసలు కావటం దురదృష్టకరమని తెలిపారు. పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన సదస్సుల ద్వారా దుష్పరిణామాలను వివరిస్తున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి పండించే ఏజెన్సీ ప్రాంతాలలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. చిన్నపిల్లల ఫ్యాషన్ వీక్ జరుగుతూ ఉంటే దానికి ఇమ్మానియల్ అనే కుర్రాడును అప్రోచ్ అయితే, సరే ఈ టాలెంట్ని మనం ప్రోత్సహించాలి. పిల్లలు మంచి మార్గాల్లో ఎప్పుడు కూడా ఈ కాంపిటేటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్లో పడ్డారంటే మంచి అలవాళ్ళతో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. చూస్తే చాలా క్రియేటివ్గా చాలా బాగుంది. ఇమ్మానియల్ చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. అలాగే మనకిప్పుడు మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా మా ఆర్గనైజేషన్కి, మా డిపార్ట్మెంట్కి ఒక ముఖ్యమైన పనిలో మేము ఉన్నాము. బ్రింగింగ్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్ అబౌట్ డ్రగ్స్ అబ్యూస్. ఇది చాలా చాలా రిగరస్గా చేస్తున్నాం మేము. ఎవ్రీ వీక్ వీఆర్ గోయింగ్ టు బిగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు పబ్లిక్ and bringing some kind of awareness among them, telling them the effects of the drugs and the serious sections, and law enforcement also
వీఆర్ ట్రై టు ఎన్లైటన్ ద యూత్. మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారికి హ్యూమన్ రిసోర్సెస్ మీద చాలా చాలా అపారమైన నమ్మకం. వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ యువతని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కంపల్సరీగా ఎటువంటి పరిస్థితుల్లో ఈ యువతని చెడు మార్గంలో పట్టకుండా మంచి మార్గంలో తీసుకొచ్చి వీరి ద్వారానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే వారి సంకల్పం ఏదైతుందో దాన్ని నెరవేర్చడానికి మేము అవిరళంగా కష్టపడతా ఉన్నాము. మనం చూసినట్టయితే వేరే అదర్ స్టేట్స్ మన గణాంకాల ప్రకారము పంజాబ్ ఇప్పటికే 2 జనరేషన్స్ లాస్ అయింది అనేది మనకి తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క దుష్ఫలితాలను తెలుసుకొని ప్రతి ఒక్కరు సక్రమైన మార్గంలో వచ్చి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలి. తద్వారానే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అంటే మానవ వనరుల అభివృద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మన ముఖ్యమంత్రి గారు నమ్ముతారు. కాబట్టి దానికి అనుగుణంగా మా ఈగల్ సంస్థ పనిచేస్తూ ఉంది. నమస్కార్. It's a very blessing moments for me that Subhasri Creation called me, invited me for this prestigious show, and it's not about to my city, my state, it's about our south, and I am from Kolkata, city of joy. So it's a really proud moment for me that's from Kolkata to south I am attending this prestigious shows, talent icons, kids fashion show. And thank you Emmanuel for calling me, for giving me these invitations, and thank you Subhasri Creations. It means a lot to me, and I can pray may you achieve more, may you achieve your success more, and God bless you. సో బెజవాడ స్కిట్స్ రన్వే ఫ్యాషన్ వీక్ 2025 అన్నది ఇది 7th ఇయర్ అండి. సో జనరల్గా ఫ్యాషన్ అనగానే అందరికీ పాజిటివ్ కన్నా నెగిటివ్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాషన్ ఈజ్ నాట్ అబౌట్ అంటే ఎక్కువగా నెగిటివ్ మైండ్ సెట్తో చూడకుండా ఫ్యాషన్లో వేరియస్ థింగ్స్ ఉంటాయండి. సో ఇప్పుడు ఇందాక నగేష్ బాబు గారు చెప్పినట్టుగా డ్రగ్స్ గురించి సో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా కండక్ట్ చేయడం కూడా ఇట్స్ లైక్ ఏ ప్లాట్ఫామ్, ఇట్స్ లైక్ ఏ క్రియేటివిటీ స్కిల్. సో మా మెయిన్ మోటో వచ్చేసి ఏంటంటే ఎవ్రీవన్ హ్యావ్ టాలెంట్స్, దే డు నాట్ హ్యావ్ ద ప్లాట్ఫామ్ టు ఎక్స్పోర్ట్ దెమ్సెల్స్. సో అందరికీ టాలెంట్స్ ఉంటాయి కానీ ప్లాట్ఫామ్ కోసం చాలామందికి చాలా కష్టపడుతూ ఉంటారు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 18 I have thought like, why should I wait for a platform? Why can't I create a platform so that many people they will utilize this platform? Ani successfully this is running 7th year, and many sponsors have come forward and they supporting me a lot. ఈరోజు ఏంటంటే ఈ టాలెంట్ ఐకాన్ అవార్డ్స్కి మనకు వచ్చిన పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరగడానికి ఇలాంటివి ప్రోగ్రామ్స్ చేయటం వల్ల మనకి ఈ ఈవెంట్ చాలా బాగుంది. డ్రగ్స్ గురించి కూడా నగేష్ బాబు గారు కూడా మనకి డ్రగ్స్ ఎలా దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ ఏ డాక్టర్ నేను ఏంటంటే సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ మన చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేయటం కానీ గేమ్స్లో కానీ ఎక్కువగా పేరెంట్స్ వాళ్ళు గేమ్స్కి వీటికి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి పెట్టే డైట్లో కూడా మంచి ఆహారాన్ని అంటే జంక్ ఫుడ్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. చిన్నపిల్లల్లోనే ఇప్పుడు 15-16 ఇయర్స్ కూడా షుగర్ రావటం ఇలా జరుగుతుంది బికాస్ ఆఫ్ అంటే వెయిట్ పెరిగి ఒబేసిటీ వల్ల. కానీ వీళ్ళు తీసుకునే ఆహారంలో కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయటం, లేదా అంటే ఎప్పుడో రెగ్యులర్ వాళ్ళు మరీ ఇది చేసినప్పుడు ఒక 15 డేస్కి అలా ఇవ్వాలి. విజయవాడ నగరంలో ఇటువంటి ఔత్సాహ కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే చిన్నపిల్లల్లో ఒక ఉత్సాహ ప్రోత్సాహాలు నిండుతాయి. వారిలో కూడా వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకోవాలనే ఒక ఆలోచన వస్తుంది. తద్వారా వాళ్ళు భవిష్యత్తులో మాకు కూడా ఇంటర్నల్గా ఇంత టాలెంట్ ఉంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు సమాజంలో ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాల్ని చూడటం, ఎంకరేజ్ చేయడమే కాకుండా ఆ పోటీల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి బయటకు వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పి రాష్ట్ర ప్రజలపై 31,886 కోట్ల రూపాయల భారం మోపారని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆదివారం సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ దేవీనగర్ 8వ లైన్లో కార్పొరేటర్ జనారెడ్డి అధ్యక్షతన జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని
తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒకటి అమలు చేయలేదని 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు 37 డివిజన్లో ఈ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ మిత్రుడు జానారెడ్డి గారు, అలాగే డివిజన్కి సంబంధించినటువంటి బాధ్యుడు దుర్గారావు గారు, అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదం ఒక రచ్చబండ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరి మధ్యలో ఈ కార్యక్రమాన్ని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా డివిజన్ నాయకులందరికీ కూడా పెద్దలు సుబ్బారెడ్డి గారు, దుర్గారావు, రామకృష్ణ, రఫీ గారు, భాషా గారు, అలాగే రాజు గారు, వీరందరూ కూడా పేరు పేరున పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మల్లా విష్ణు గారికి ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన తర్వాత ప్రజలకి సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారనేది మేము మా పార్టీ పరంగా, ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ అవగాహన వచ్చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, ఇది గతంలో కాకుండా ఈసారి ఆయన అందరికీ కూడా మంచి చేస్తాడనే అభిప్రాయంతో, ఆయన మీద మంచి ఉద్దేశంతో ఆయనకి అవకాశం కల్పించారు. భారత సోల్వెంట్ ఎక్ట్రాక్టర్స్ అసోసియేషన్, SEA ఆల్ ఇండియా కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ సంయుక్తంగా 6వ కాటన్ సీడ్ ఆయిల్ అండ్ మీలే కన్క్లేవ్ 2025ను విజయవాడలోని హోటల్ వివంటాలో ప్రారంభించారు. కాటన్ సీడ్ను పునరుజ్జీవితం చేయటం, ఆయిల్, మీల్ మరియు ఇతర ప్రగతికి మార్గాలు అంశంతో ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపల్ల నరేంద్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాటన్ 360 టెక్నాలజీ ఇన్నోవేషన్లో న్యూట్రిషన్, ప్యాకేజింగ్, మార్కెట్ ఫోర్కాస్టింగ్ తదితర అంశాలపై చర్చలు జరిగాయి. కాటన్ సాగు తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు కాటన్ సీడ్లో ఉన్న అపారమైన అవకాశాలను వినియోగించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు నీలేష్ పటేల్ ఇన్నోవేషన్ అవార్డులు కూడా అందజేశారు. Producer company which is having a turnover of 2018 crores, and basically our relation with you is using a cotton seed cake in producing feed, cattle feed, because we have a 100 metric ton cattle feed. So we'll be seeing how the market price will be growing up and down of the cotton seed oil, and the variation of the prices also. Basically when we see as a cattle feed plant, the basic all is based on the cost of the raw material. We'll try to procure the raw material at the lowest cost. Always we'll try to do that. We are doing that also because we give cattle feed on cost to cost. So I see as a, because our previously our area is also most cotton seed growing area in previous days. Now it has been reduced. Now it has mostly gone into the industries, gone into Telangana. So once Guntur is known for cotton, now it is known for chilies. So the industry has a lot of problems. So like all the industries, I wish that surprisingly I came to know that when the association Veer Narayana and Hanumantrao, when we met them, that crude oil is going to Gujarat. They are refining it in beautiful plants, packing it, selling it, marketing it, and getting a value as good as groundnut oil. So we must give them a big hand once more for doing this great work. And we have Mr. Vijay Saldana who already spoke. We have Director Sarkot also. He is also very kind of him to come here with us. Sarkot has been always a very supportive to ICOSCA. And Dr. Pramod Halde, our Honorary Secretary of the Association. So friends, with all the dignitaries and everybody present here, thank you very much from coming all parts of India and from Andhra Pradesh here today for this gathering. Our all purpose is to bring the cotton seed, cotton oil, cotton DOLC, then hulls, linters, everybody into limelight once again. We have to work together to see that values derive more and more out of this. Time is ripe to shift the narrative from just fiber to full spectrum utility. Cottonseed oil
the frying star. Among the many of byproducts of cottonseed, cottonseed oil stands out for its unique properties and potential. In Gujarat, it has long held a place of pride as a primary cooking oil, valued for its excellent frying performance, neutral flavor, longer shelf life without turning rancid, and other health benefits. People used to talk, are you going to give bhusa? From Tawdu you are going to provide us the bhusa. What is it you are trying to do? But today everybody is admiring rice bran oil. What I need is, again, emulate and try to propagate in Andhra and Telangana also about the importance of the rice bran oil. Not only importance of oil, micronutrients which are present in the cottonseed oil like omega-6. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుల్లికురువ క్వారీ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు, ప్రమాదంలో 6 కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం. ఘనంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని జన్మదిన వేడుకలు, పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ప్రజల సంపదను గత వైసీపీ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.